హాయ్ ఫ్రెండ్స్, నేను సారా మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, మళ్ళీ AMD ఎరగదీసిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన గ్రాఫిక్ కార్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైస్ టు పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనుకోవచ్చు. అసలు నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న పర్ఫార్మెన్స్కి వాళ్ళు పెట్టిన ప్రైస్కి అసలు సంబంధమే లేదు. సో ఏదైతే ఎన్విడియాకి సంబంధించిన కౌంటర్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయో వాటితో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు రిలీజ్ చేసిన గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మీకు బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్గా అయితే ఉంది. బట్ చూడాలి మరి, ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్రైస్కి లాంచ్ చేశారో వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి ఆ గ్రాఫిక్ కార్డ్స్ దొరకడం అనేది చాలా కష్టం అనేది చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా యూఎస్ ప్రైసింగ్ గురించి అయితే మాట్లాడుతున్నారు. మనకి ఇండియాలోకి వచ్చేటప్పటికి ఇంకా ట్యాక్సెస్ ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి కొంతవరకు ప్రైజెస్ అయితే చేంజ్ అవుతాయి. అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అసలు వీళ్ళు ఏ గ్రాఫిక్ కార్డ్స్ లాంచ్ చేశారు, వాటిలో స్పెషాలిటీస్ ఏంటి, అండ్ దాంతోపాటు ఈ గ్రాఫిక్ కార్డ్స్ అనేవి ఎంతవరకు పర్ఫార్మెన్స్ని డెలివర్ చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో మనం కనుక రిలీజ్ అయిన గ్రాఫిక్ కార్డ్స్ గురించి చూసుకున్నాం అనుకోండి, AMD వాళ్ళు 2 గ్రాఫిక్ కార్డ్స్ని అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి 9070 అండ్ సెకండ్ వచ్చేసరికి 9070 XT. మనం ఏదైనా మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఒక విషయాన్ని అయితే డిస్కస్ చేయాలి. అదేంటంటే అంతకు ముందు గ్రాఫిక్ కార్డ్స్ అన్నీ కూడా మనకి 6700 అని, 6700 XT అని, 7700 XT అని చెప్పేసి ఎలాగైతే మనకి కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన గ్రాఫిక్ కార్డ్ యొక్క పేర్లు అనేది కంప్లీట్గా అయితే చేంజ్ అయినాయి. ఇలాగ మారడానికి గల కారణం ఏంటంటే AMD అనేది 2 కారణాలు అయితే చెప్తుంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో ఎన్విడియా, వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ చాలా క్లియర్గా ఉంటుంది, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఈ పేర్ల మార్పులను అయితే తీసుకొచ్చారంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీళ్ళ 9070 గ్రాఫిక్ కార్డ్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ 9070 అనేది ఎన్విడియాకి సంబంధించిన RTX 5070కి అయితే ఈక్వలెంట్ అనేది అనుకోవచ్చు. రెండో కారణం ఏంటంటే AMDకి సంబంధించిన 9000 సిరీస్ ప్రాసెసర్స్ ఏమైతే ఉన్నాయో ఆ 9000 సిరీస్ ప్రాసెసర్ల కోసం 9000 సిరీస్ గ్రాఫిక్ కార్డులు యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ నేమింగ్ స్కీమ్ చేంజ్ చేశారు అనేది చెప్తున్నారు. మెయిన్గా మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ గ్రాఫిక్ కార్డ్స్ అన్ని కూడా మీకు RDNA 4 ఆర్కిటెక్చర్ మీద అయితే తయారు చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డులో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ ఇంక్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుందని అయితే మనకి AMD అయితే చెప్తుంది. మనం కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు మెయిన్గా మాట్లాడుతుంది ఏంటంటే రే ట్రేసింగ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే రే ట్రేసింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఎన్కోడింగ్కి సంబంధించిన క్యాపబిలిటీస్ కూడా బాగా పెంచారంట. అంతేకాకుండా రా పర్ఫార్మెన్స్ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఎఫిషియన్సీ కూడా చాలా బాగుందని అయితే చెప్తున్నారు. మనం కనుక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఇందులో మనకి RDNA 4 ఆర్కిటెక్చర్ అయితే యూజ్ చేశారు కదా. ప్రీవియస్ RDNA 3 ఆర్కిటెక్చర్తో కంపేర్ చేసుకున్నట్లయితే అప్ టు 40% అనేది మనకి ఇంకా ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి AMD అయితే చెప్తుంది. అండ్ మనం రే ట్రేసింగ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, రే ట్రేసింగ్ కూడా ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా శాతం ఇంప్రూవ్ చేశారని చెప్పేసి AMD అయితే చెప్తున్నారు. మనం కనుక పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మనకి 2 times ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుందంట. సో ప్రీవియస్ జనరేషన్ ఏదైతే RDNA 3 ఆర్కిటెక్చర్ ఉందో దాంతో పోల్చుకున్నట్లయితే ప్రతి కంప్యూట్ యూనిట్కి దాదాపుగా 2x మనకి రే ట్రేసింగ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుందని చెప్పేసి AMD అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది AMDకి సంబంధించిన FSR గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్లో FSR 4 అయితే యూజ్ చేశారంట. సో బేసిక్గా ఫెడలిటీ ఎఫెక్ట్స్ అనేది మీకు ఆల్రెడీ నేను షార్ట్స్ కూడా చేశాను, కావాలంటే కనుక మీరు ఒకసారి చూడండి. సో ఇది ఏం చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని మనకి ఫ్రేమ్ రేట్ని అయితే ఇంకా పెంచుతుంది అనమాట. సో బేసిక్గా ఇందులో కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి AMD అయితే చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఈ కొత్త గ్రాఫిక్ కార్డ్స్లో మనకి డిస్ప్లేస్ వచ్చేసరికి 8K 144Hz డిస్ప్లేస్ వరకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్స్లో మీకు AV1కి సంబంధించిన ఎన్కోడింగ్ అలాగే డీకోడింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బేసిక్గా ఈ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమింగ్ ఇటువంటివి చేయాలనుకోండి, ఈ AV1 అనేది మీకు తక్కువ సైజులోనే ఫైల్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో బేసిక్గా తక్కువ ఫైల్స్ సైజుని యూజ్ చేసుకుని మంచి క్వాలిటీ ఉన్న వీడియోస్ని రికార్డ్ చేయాలనుకుంటే మనం ఈ AV1 ఎన్కోడర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ AV1 ఎన్కోడింగ్ సపోర్ట్ అనేది ఎవరైతే స్ట్రీమర్స్ ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి AMD అయితే చెప్తుంది. ఫ్రెండ్స్, మనం కనుక స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం అనుకోండి, AMDకి సంబంధించిన RX 9070 గ్రాఫిక్ కార్డ్లో కంప్యూట్ యూనిట్స్ వచ్చేసరికి 56 అయితే ఉంటాయి. 16GB GDDR6 మెమరీ ఉంటుంది. క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి
2.1 GHz ఉంటుంది. అలాగే బూస్ట్లోకి వచ్చేసరికి 2.5 GHz అయితే ఉంటుంది. క్యాష్ మెమరీ చూసుకున్నారు అనుకోండి 64 MB ఉంటుంది. అలాగే మనకి టోటల్ బోర్డ్ పవర్ వచ్చేసరికి 220 వాట్స్ అయితే ఉంటుంది. మనం కనుక ప్రైస్ చూసుకున్నాం అనుకోండి, ప్రైస్ వచ్చేసరికి $549 అయితే లాంచ్ చేశారు. వీలైతే నేను ఇండియాలో లాంచ్ అయిన ఏదైనా వెబ్సైట్ లోంచి ఒక ఫోటో అయితే పెడతాను, ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, మీకు ప్రైస్ అయితే అర్థమవుతుంది. అండ్ మనం కనుక RX 9070 XT యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నాం అనుకోండి, ఇందులో కంప్యూటర్ యూనిట్స్ వచ్చేసరికి 64 ఉంటాయి. అలాగే మనకి 16 GB GDDR6 మెమరీ ఉంటుంది. గేమ్ క్లాక్ చూసుకున్నారు అనుకోండి 2.4 GHz ఉంటుంది. బూస్ట్ క్లాక్ వచ్చేసరికి 3 GHz అయితే ఉంటుంది. ఇన్ఫినిటీ క్యాష్ చూసుకున్నారు అనుకోండి 64 MB ఉంటుంది. అండ్ బోర్డ్ పవర్ వచ్చేసరికి 304 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ప్రైస్ వచ్చేసరికి $599 అయితే పెట్టారు. మనకి జనరల్ గా ఇండియన్ ప్రైసింగ్ అనేది చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ట్యాక్సెస్ ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి. మనకి ఇండియాలో ప్రైస్ వచ్చేసరికి 80,000 85,000 మధ్యలో అయితే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. అదే మనం 9070 చూసుకున్నాం అనుకోండి, 9070 యొక్క ప్రైస్ వచ్చేసరికి దాదాపుగా ఒక 60,000 నుంచి 70,000 మధ్యలో ఉండొచ్చు అనేది అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రైజెస్ అనేవి మనకి మోడల్ టు మోడల్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. డ్యూయల్ ఫ్యాన్ మోడల్ అనేది ఒక ప్రైస్ ఉంటుంది, ట్రిపుల్ ఫ్యాన్ మోడల్ అనేది ఒక ప్రైస్ ఉంటుంది, RGB యాడ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, వితౌట్ RGB ఇంకొక ప్రైస్ అయితే ఉంటుంది. సో ప్రైజెస్ అనేవి కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి. వీళ్ళు ఏదైతే లాంచ్ చేశారో ప్రైస్, ఆ లాంచ్ ప్రైస్ కి వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది అనుకోవచ్చు. ఎందుకంటే మీకు RTX సంబంధించిన 5070 గ్రాఫిక్ కార్డ్ అనేది ఇండియాలో మీకు 90,000 నుంచి ₹1,00,000 అయితే ఉంటుంది. ఆ ₹1,00,000 గ్రాఫిక్ కార్డ్కి వచ్చే పర్ఫార్మెన్స్ ని మీరు కేవలం 60-70,000 లోనే AMDకి సంబంధించిన 9070 కానీ లేకపోతే 9070 XT కానీ యూస్ చేసుకుని అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీకు NVIDIAలో వచ్చే స్పెసిఫిక్ ఫీచర్స్ అనేవి అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా, పెద్దగా యూస్ చేసుకోకపోయినా, మీకు ఒకవేళ గేమింగ్ కోసం అయితే మాత్రం మీరు డెఫినెట్ గా AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.